డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎన్రోలర్స్కు సభ్యత్వ నమోదు చేయించిన సభ్యుల ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ్యులకు డిజిటల్ కార్డు ఇవ్వాలి అనే ఆలోచన ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి మిత్రుడు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు దేశంలోనే ఈ కార్యక్రమాన్ని పరిగిలో ప్రారంభించాలని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు అడగడంతో ప్రవీణ్ చక్రవర్తి గారికి వారి పట్ల ఉన్న గౌరవం అభిమానంతో వారు ఢిల్లీ నుంచి తిరుపతి పోయి తిరుపతి నుంచి డైరెక్ట్గా దేవుడిని దర్శనం చేసుకొని పరిగి నియోజకవర్గంలో డిజిటల్ కార్డును డిస్ట్రిబ్యూషన్కి మొదటిసారిగా ఇక్కడికి వారు విచ్చేసిండ్రు. సభాధ్యక్షత వహించిన రామ్మోహన్ రెడ్డి గారు కూడా నాకు అత్యంత సన్నిహితుడు కావలసిన వాడు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి నుంచి పెద్దలు ప్రవీణ్ చక్రవర్తి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు గారు, అదేవిధంగా మనందరికీ కావలసిన వాళ్ళు మాణిక్రావు గారి కుటుంబము, రమేష్ మహారాజ్ గారు, వేణుగోపాలరావు గారు, దీపక్ జాన్ గారు, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ వేదిక ముందున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాకు ప్రాణ సమానులు. ఇవాళ దేశంలోనే తెలంగాణ మోడల్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపించండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు తెలంగాణలో ఏ విధంగా డిజిటల్ సభ్యత్వ నమోదు జరిగిందో వివరించడానికి ప్రవీణ్ చక్రవర్తి గారు వివిధ రాష్ట్రాలు తిరుగుతుండి ప్రతి రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అద్భుతంగా 60 రోజుల్లో 30 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు చేసిండ్రు. మళ్ళొక్క నెల సమయం ఇస్తే 42 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసిండ్రు అని గొప్పగా చెప్తున్నారంటే ఆ గొప్పతనం నాది కాదు, ఆ గొప్పతనం మీది. మీరందరు కష్టపడి ఇంటింటికి పోయి తలుపు తట్టి ప్రతి సామాన్య పేదలను, దళితులను, గిరిజనులను, బీసీలను, మైనారిటీలను కలిసి పేదవాళ్ళందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు భూములు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ మళ్ళీ పేదవాళ్ళ జీవితాలలో వెలుగు రావాలంటే, పేదవాళ్ళ జీవితాలు బాగుపడాలంటే, పేదలు సంతోషంగా ఉండాలి అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే పేదలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ ఒక స్ఫూర్తినిచ్చి వాళ్ళందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీలో మీరు చేర్పించారు. కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ జరుగుతున్నది. దానికి ప్రధాన కారణం మీరే. మీరు ముందుండి పార్టీని నడిపించారు. యుద్ధంలో గెలవాలి అంటే సైన్యంలో ముందుండి పోరాడాలి. అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యధికంగా డిజిటల్ నమోదు చేసిండ్రు అంటే మీరందరు కష్టపడ్డారు. కాబట్టి ఇవాళ మనం రాష్ట్రం దేశంలోనే ముందల బాగాన నిలబడ్డాం. మరి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం పేదల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి పేదలకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి దేశంలోనే అత్యధికంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినాం. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదట కొడంగల్లో ప్రారంభించుకున్నాం. ఇవాళ కొడంగల్లో ప్రారంభించిన డిజిటల్ సభ్యత్వ నమోదు 42 లక్షలకు చేరిందంటే కష్టపడ్డ మీకందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా డిజిటల్ కార్డు
ఈరోజు పేదలకు అందించడానికి ముందుకొచ్చింది పరిగి నియోజకవర్గంలో. సభ్యత్వ నమోదు కార్యక్రమం కొడంగల్లో ప్రారంభమైతే డిజిటల్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఈరోజు పరిగిలో మొదలైందంటే వికారాబాద్ జిల్లాకు రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యతనిస్తుందో మీరందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఈ రాష్ట్రం భవిష్యత్తును మార్చడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వికారాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా మన ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యతను మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ ప్రాంతానికి సంబంధించిన మర్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డ. ఈ ఉమ్మడి రాష్ట్రానికి, దేశానికి నాయకత్వాన్ని అందించి కాంగ్రెస్ పార్టీ జెండాను 2 సార్లు గెలిపించి ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. మరి చెన్నారెడ్డి గారి తర్వాత మళ్ళీ నాకు ఆ బాధ్యతను శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఆ స్ఫూర్తితోటి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా నా నమ్మకం ఎప్పుడు విఫలం చెందలేదు. ఇక మిగిలింది 11 నెలలే ఎన్నికలు మిత్రులారా. వచ్చే సంవత్సరం వాస్తవంగా డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కేసీఆర్ కు ఎక్కడో పుర్రెలో పురుగు తిరుగుతుంది. మనిషికి పుర్రెలో పురుగు తిరిగినప్పుడు బాయిలో పోయి దుంకిసేస్తాడు, మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ కేసీఆర్ కూడా పుర్రెలో పురుగు తిరిగింది కాబట్టి మందు దాగి సావాలనుకుంటుండు. ఈ డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తాడు. వచ్చే ఎండాకాలంలో ఎన్నికలు వస్తాయి. వచ్చే మే జూన్ కంతా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మనమే నాయకత్వం వహిస్తాం. ఇక మిగిలింది 11 నెలలే మిత్రులారా. 335 రోజులు మనం కష్టపడితే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన మరుక్షణం దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, అదేవిధంగా మైనారిటీలు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది, పేదోళ్లకు న్యాయం జరుగుతుంది. గ్రామాలకు వెళ్లి చెప్పాల్సిన బాధ్యత బూత్ ఎన్రోలర్స్ గా మీ మీదనే ఉన్నది. ఇవాళ మీరు అనుకోవచ్చు, రామ్మోహన్ రెడ్డి సారు, రేవంత్ రెడ్డి సారు వచ్చిండ్రు, మమ్మల్ని బూత్ ఎన్రోలర్స్ ఇక నియమించిండ్రు, సభ్యత్వాలు అయిపోయినాయి, ఇక మాకేం పని లేదు అనుకుంటున్నాం. అట్లా కాదు మిత్రులారా. పరిగి నియోజకవర్గంలో 305 పోలింగ్ బూతులు ఉన్నాయి. దాదాపుగా 50,000 సభ్యత్వాలు మీరు నమోదు చేసిండ్రు. 3,500 పోలింగ్ బూతులలో 311 మంది బూత్ ఎన్రోలర్స్ ఉన్నారు. వాస్తవంగా ఇక నుంచే మీ బాధ్యత పెరిగింది. ఇవాళ ఈ బూత్ ఎన్రోలర్స్ కి నేను ఈ వేదిక మీద నుంచి సూచన చేస్తున్నా. ఇంటింటికి వెళ్ళండి, ఆ ఇంట్లో ఉన్న పేదోళ్ళని కలవండి. ఆ ఇంట్లో వాళ్లకు ఇల్లు కావాలన్నా, పింఛన్ కావాలన్నా, లేకపోతే రైతు బంధు కావాలన్నా, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఎవరైనా వితంతు పెన్షన్ రావాలన్నా, కళ్యాణ లక్ష్మికి రావాలన్నా, షాదీ ముబారక్ ఇవ్వాలన్నా, ఆ పేదలకు ఏం కావాలనో మీరు నమోదు చేసుకోండి. ఇవాళ మీ బూతులలో ఎక్కడైతే ఎన్రోలర్ చేసిండ్రో మీ బూతులలో ఉన్న కుటుంబాలను కలవండి, కుటుంబంలో ఉన్న సమస్యలు రాసుకోండి. మన ప్రభుత్వం వచ్చే సంవత్సరం 11 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ పేదోళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత మీరు రాసుకొచ్చిన కాగితం మీద ఉంటుంది. రేపొద్దున మీ పోలింగ్ బూత్ లో ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, దళితులకు భూమి ఇచ్చినా, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు జరిగినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, లేదా షాదీ ముబారక్ చేసిన, రైతు రుణమాఫీ చేసిన, మీరిచ్చే నివేదికలతోటే రేపటి పొద్దున వాళ్లకు ఆ సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి గట్టిగా గర్వంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకే, సభ్యులైన కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మొదటి బంతి భోజనం కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకే ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లకు బంతి భోజనం పెట్టేది మీరు. బూత్ ఎన్రోలర్స్
మీ బాధ్యత మరింత పెరిగింది. మీ పోలింగ్ బూత్ లో ఏ కుటుంబానికి ఏ ఇంటికి ఏ సమస్య ఉందో మీరు రాసుకురండి. ఆ సమస్యల్ని కంప్యూటర్లో క్రోడీకరించి అధికారంలో వచ్చిన మరుక్షణం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకి ఇల్లైనా పింఛనైనా రైతు రుణమాఫీ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా అడిగి వాళ్ళకు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరో కాదు, ఈ 311 మంది బూత్ ఎన్రోలర్స్. మీరు చెప్పిన వాళ్ళు, మీరు రాసుకొచ్చిన వాళ్ళకు మీ ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత మీ మీద నుంచే నడిపిస్తాం. మీరే బాధ్యులు, మీరే మా ప్రతినిధులు, మీరే మా బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీకు చొక్కా ఉన్నా లేకపోయినా మీ భుజాలు నలిగే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసింది మీరు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం. ఇవాళ కష్టపడ్డోళ్లను ప్రభుత్వంలో ఆదుకుంటాం. ఇంతకింత మీ రుణం తీర్చుకుంటామని చెప్పి అధ్యక్షుడిగా నేను మీకు మాట ఇస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.